ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు చట్పట్లో మనందరికీ రుచికరమైన పచ్చడి చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈ రోజు మా అందరి కోసం చట్పట్లో స్పెషల్ పచ్చడి ఏం చేస్తున్నారు మీ స్టైల్లో? తొక్కు పచ్చడి. తొక్కు పచ్చడి, మామిడికాయ తొక్కు పచ్చడి. మామిడికాయ తొక్కు పచ్చడి అంటే మామిడికాయ ముక్కలుగా కట్ చేసి దంచి ఒక 1 అవర్ ఎండలో పెట్టేసి ఆ తర్వాత మనం పచ్చడిలా కలుపుకోవాలన్నమాట. ఓహో, ఇది చాలా ఈజీగా అయిపోద్ది అనుకుంటే కష్టమే. ఏం కాదు, అంటే మనం దంచి కొంచెంసేపు ఎండలో పెట్టుకోవాలి కదా. పొద్దున్నే లేచినప్పుడు చక్కగా మామిడికాయ ముక్కల్లా కోసేసి అలా కచ్చపచ్చగా చిన్న రోట్లో దంచేసుకొని దాన్ని ప్లేట్ లో తీసుకెళ్లి ఎండలో పెట్టాలి. మన పని ఎంత అయిపోయేసరికి అది సరిపోతుంది. 11ంటికి పచ్చడి చేసుకోవాలి కదా, లంచ్ కి తినేసేయాలి. లంచ్ కి తినొచ్చు. సో అయితే ముందు ఆ పని చేయాలి. మీరు చేస్తారు పొద్దున్న? నేను ముందు దంచి, మనకి ఎలాగో 2:30 దాకా టైం ఉంది కాబట్టి మీరు ఎన్ని మామిడికాయలు ఎండ పెట్టచ్చు ఈ ఎండలో. దంచి పెట్టేసాను. దంచి కొద్దిసేపు ఎండలో పెడితే చాలు. ఓ ఇలా చెయ్యాలా? మొత్తం ఎండొద్దు, ఊరికే తొక్కు తీయలేదు అందుకనే తొక్కు పచ్చడి. ఇది ఒక రకం టేస్ట్ అన్నమాట. మనం చిన్న ముక్కలు పచ్చడి అని స్టార్టింగ్ లో పెట్టుకుంటాం కదా, అది వేరే టేస్ట్ ఉంటది. ఇలా తొక్కుతో దంచింది ఇది ఒక రకం టేస్ట్. అయితే మామిడికాయ తొక్కు పచ్చడి కావాల్సిన మిగతా పదార్థాలన్నీ చూసేద్దామా? అలాగే. మామిడికాయ తొక్కు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: దంచి ఎండ పెట్టుకున్న మామిడికాయ తొక్కు, నూనె, కారం, ఉప్పు, వెల్లుల్లిపాయ రెబ్బలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, పసుపు. సో పద్మ గారు, మనకి మామిడికాయ తొక్కు పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ముందుగా ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ మెంతులు జీలకర్ర వేయించుకోవాలి. సో అయితే స్టవ్ వెలిగించేస్తాం. మనం చిన్న బాండి పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులో మెంతులు వేయించుకున్నాం. ఒట్టి మెంతులు, జీలకర్ర కూడా వేస్తాను. అంటే డ్రై రోస్ట్ చేయాలి. అలాగే జీలకర్ర. ఈ రెండు మామిడికాయ కాంబినేషన్ బాగుంటాయి కదా. ఆ మెంతి ఫ్లేవర్, జీలకర్ర ఫ్లేవర్ అంటే వాసనలో వచ్చేస్తుంటుంది. టేస్ట్ తీసుకుంటాను. ఇప్పుడు ఆయిల్, కొంచెం నూనె ఎక్కువ పడుతుంది పచ్చడి కదా. ఓహో, పచ్చడిలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది. ఒక 1 month 2 months ఉంటుందా? ఉంటుంది. ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. కాబట్టి మనం ప్రాసెస్ నిల్వ పచ్చడి పెట్టుకుంటాం కాబట్టి కొంచెం కొంచెం పెట్టుకుంటాం. ఓకే, ఆయిల్ వేడెక్కింది. ముందుగా ఏం వేస్తారు? స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతేనా? చాలు, అక్కర్లేదు. అక్కర్లేదు. అప్పుడు ఇందులో మెంతులు, అలాగే జీలకర్ర. ఆ హీట్ కి అవి మాత్రం వేగితే చాలు. నూనె వేడెక్కితే చాలు. ఇది ఒక రకమైన, మనం ఇది ఎంత దంచి కలుపుకునేసరికి అది ఆ హీట్ కి అది చక్కగా ఆ ఫ్లేవర్ కి అంటే మనకి ఎలా కావాలో అలా వచ్చేస్తుంది అనమాట కలర్. ఇంగువ పోయి ఆన్లోనే పెట్టి వేస్తే కొంచెం మాడినట్టు అయిపోద్ది, మాడిపోతుంది. అవును, ఇంగువ ఈ కలర్ లో వేగితేనే బాగుంటుంది. దీన్ని ఇలా పెట్టేసుకొని మనము అవి దంచుకుందామా? అవి దంచేసి పచ్చడి రెడీ చేసుకుని అప్పుడు తాలింపు. అప్పటికి ఆయిల్ కూడా చల్లగా అయిపోతుంది. ఎప్పుడైనా కూడా పచ్చడిలో వేడి నూనె కలపద్దు, చల్లార్చుకోవాలి. చల్లారిన మామూలుగా ప్రాసెస్ దాంట్లో అయితే చల్లటిదే కలుపుతారు. కొన్ని వాటిలలో వేడి చేస్తారు కొద్దిగా. అది వేడి చేసినాక కూడా మొత్తం కంప్లీట్ గా కూల్ అయిపోవాలి. 1 year ప్రాసెస్ ఉండే దాంట్లో. ఇప్పుడు దీంట్లో అయినా సరే ఇదైనా కొంచెం చల్లగైనాక కొద్దిగా ఆ పొగలు అనేది పోయినాక కలిపిస్తుంటే మనకి నిలువ ఉంటుంది. సో మరి అయితే ముందుగా మన రోట్లో దీన్ని పౌడర్ చేద్దాం. పౌడర్ మనం పౌడర్ చేసాము. అలాగే తాలింపులో కూడా ఈ రెండే వేసాం. ఇందులో ఏంటంటే మెంతి ఫ్లేవర్ ఒకటే ఎక్కువ రావాలి. బాగుంటుంది. మెంతి ఎక్కువ ఉండాలి ఇందులో.
ఆల్రెడీ మెంతులు ఉన్నాయి కాబట్టి ఇది బాగా పౌడర్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఇది పౌడర్ చేసుకోవాలి. అది ఆ మెంతులు అలాగే ఉంటాయి, ఆ పచ్చళ్ళు ఊరుతాయి, అది కూడా పులుపు వచ్చేస్తుంది మెంతులు కూడా. ఈ చిరుచేదు తగులుతూ ఉంటే పులుపుకి బాగుంటుంది. బాగుంటుంది, చేదు ఉండదు, కమ్మదనం వచ్చేస్తుంది. మెంతులు వేయించడం వల్ల ఇందులో ఏంటంటే మామిడికాయ పులుపు, ఉప్పు, కారం అన్ని తగులుతాయి కదా, అది కమ్మదనం వచ్చేస్తుంది. ఇందులో వెల్లుల్లిపాయ. ఓకే, బాగా పౌడర్ అయిపోయిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసాం. బాగా నలగక్కర్లేదు కదా వెల్లుల్లిపాయ, అలా నలగకుండా కొంచెం నలగని కొద్దిగా మెత్తగైతేనే బాగుంటుంది. కొన్నిట్లో అలా పాయి తెలిసేలా వేస్తాం కదా, అంటే పాయలు అలా వేసుకోవచ్చు. మరి వెల్లుల్లిపాయ పచ్చడని పెట్టేస్తాము, అందులో మొత్తం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. మొత్తం వెల్లుల్లిపాయ పెట్టాలి. ఇందులో కారం, ఉప్పు. ఓకే, చూసుకొని ముక్కల్ని పట్టి వేసి, పసుపు. ఇందులో తీసేసేయండి. ఇలా ఈ ముందు దంచి పెట్టేసాం కదా, దీంట్లో తీసేసి కలిపి. మనమేమి రోట్లో వేయక్కర్లేదు, ముందు దంచేసాం కదా. సో ఇప్పుడు మనం నూరుకున్న మెంతులు, జీలకర్ర, మసాలా, అలాగే వీటితో పాటు ఏది వెల్లుల్లిపాయలతో కారం, ఉప్పు కూడా కలిపేసాం. ఈ ఎండపెట్టిన మన మామిడికాయ ముక్కలకి కారం బాగా పట్టించాలి. ఇలా ఒట్టి ముక్కలే తినేయచ్చు కదా మామిడికాయ. ఇది ఇలా పెట్టేసా అనుకోండి, 3 days తర్వాత మొత్తం వాటర్ వచ్చేస్తుంది. ఆయిల్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. డైట్ చేసే వాళ్ళకి కదా ఒకటి నీళ్ళకాయని చేస్తాం అనమాట మేము. ఆయిల్ వేయము, అసలు ఆయిల్ ఉండదు అందులో. ఆయిల్ లేకుండా కలిపి పెట్టేస్తాము, బాగా పూట వచ్చేస్తుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి కొంచెం తాలింపు వేసుకోవచ్చు. లేదు ఆయిల్ అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళు అలాగే తాలింపు కూడా అక్కర్లేదు. అది నీళ్ళవకాయ అంటారు. చూసారా, ఇప్పుడు మనకి ఇది వేస్తేనే కొంచెం తడిగా వచ్చేసింది. ఇలా ఒక 1/2 hour 1 hour ఉంచేస్తే చాలు, మొత్తం వచ్చేస్తుంది వాటర్ ఇందులో నుంచి. మామిడికాయ పులుపు కదా, ఉప్పు తగలగానే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో తాలింపు వేసి చూసారా, మెంతులు కూడా చక్కగా వేగిపోయాయి, కరెక్ట్ గా వేగాయి. ఇది వెంటనే తినొచ్చు, లేదంటే ఒక 1 day 2 day గ్యాప్ ఇచ్చిన తర్వాత? అవసరం లేదు, మనం ఒక గంట అంతే ఊరితే చాలు. గంట ఊరితే చాలు, అప్పటికప్పుడు ఫ్రెష్ గా కొత్త ఆవకాయ తిన్నట్టు తినేయచ్చు. ఇలాగే పెడదామా, సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందామా? ఇలా పెట్టేద్దాం. సో ఇలాగే పచ్చడిని 1 గంట ఆగిన తర్వాత తినటానికి సరి చేసేయచ్చు. కానీ మరి నేను టేస్ట్ చూడొచ్చు, ఇప్పుడైనా తినొచ్చు. ఏంటంటే ఇందులో మెంతులు అది దంచి వేసాం కదా, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. అలా అవసరం లేదు. కాకపోతే ఇంకా ఒక 1 hour ఆగామనుకోండి, కొంచెం అందులో నుంచి బాగా నీరు వచ్చేస్తుంది, దాని అసలు టేస్ట్ బయటపడుతుంది అనమాట. మొత్తం ఉప్పు, కారము, పులుపు అన్ని కూడా వచ్చేసి అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. చాలా 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 బాగుంది పద్మ గారు. ఎంత బాగుందో, కొత్త ఆవకాయ అప్పటికప్పుడు కలుపుకొని ఒక ముక్క ఊరికే టేస్ట్ చేస్తాం కదా, అంత బాగుంది. ముక్క ఎండబెట్టడం వల్ల ఏమో ఊరిని టేస్ట్ వచ్చేసింది. దంచారు కదా అది మామిడికాయ, దాన్ని ఎండలో పెట్టడం వల్ల ఏమో ఒక 10 రోజులు అయితే కొత్త ఆవకాయ ముక్క ఎలా ఉంటది అలా ఉంది.
నిజంగా రెడీ టు ఈట్. నేను ఇంకా ఎలా తింటాం, ఇప్పుడే చేసాం అనుకుంటున్నాను. ఏం అక్కడ చక్కగా వేడి వేడి అన్నంలో అలా కొద్దిగా నెయ్యి వేసి పచ్చడి వేసి కలిపితే ఆహా అదిరిపోతుంది. చూసారు కదా, ఎంతో రుచికరమైన మామిడికాయ తొక్కు పచ్చడి. పేరు పాతగా ఉందేమో, ఏం ట్రై చేస్తా నాకు వచ్చి అనుకోకండి. అస్సలు మేము ఎలా చేసామో యాజ్ ఇట్ ఈస్ అలా చెయ్యండి. మీరు ఆహా చట్పట్ అనుకోపోతే నన్ను అడగండి, అంత బాగుంది తెలుసా. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. మామిడికాయ తొక్కు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: దంచి ఎండబెట్టుకున్న మామిడికాయ తొక్కు, నూనె, కారం, ఉప్పు, వెల్లుల్లిపాయ రెబ్బలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, పసుపు. మామిడికాయ తొక్కు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో మెంతులు, జీలకర్ర వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బండిలో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో మెంతులు, జీలకర్ర, ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డ్రైగా వేయించుకున్న మెంతులు, జీలకర్ర మిశ్రమాన్ని రోట్లో వేసి మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి. ఇప్పుడు దానిలో వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసి మెత్తగా నలిగేలాగా నూరుకున్న తర్వాత దానికి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా దంచుకుని ఎండపెట్టుకున్న మామిడికాయ తొక్కు ముక్కల్లో మనం తయారు చేసిన ఈ కారాన్ని కూడా బౌల్లో వేసి బాగా కలుపుకొని చివరగా మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపును కూడా దానిలో వేసి మామిడికాయ ముక్కలకి కారం అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. అంతే, ఎంతో వెరైటీ రుచికరమైన మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ. మరి ఇంత మంచి పచ్చడిని ఇంత ఈజీగా, చాలా సింపుల్ గా, అంటే ఏమీ లేదు, అంత చక్కగా ఇళ్ళ ఆడుతూ పాడుతూ చేసినట్టు చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. వెల్కమ్ ప్రవీణ. ఓకే, ఈరోజు చట్పట్లో మేము తయారు చేసిన మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా చేసామో మీరు చూడటం మిస్ అయ్యారా? ఏం పర్లేదండి, మీరు చేయవలసిందల్లా www.youtube.com/etvabruchi లేదా www.facebook.com/etvabruchiలో చూడొచ్చు. మరి రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.